హాయ్ అండి, అందరికీ నమస్తే. అల్లు అర్జున్ గారు, సీఎం రేవంత్ రెడ్డి గారు, వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్న చర్చ మనం చూస్తూనే ఉన్నాం. పుష్ప 2 సినిమా రిలీజ్ రోజు రేవతి అనే మహిళ చనిపోవడంతో ఈ వివాదం స్టార్ట్ అయింది. అయితే దీనికి నిన్న అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు కొంచెం అగ్రెసివ్గానే రియాక్ట్ అయ్యారు. ఆ రోజు అల్లు అర్జున్ చెప్పినా కూడా పోలీస్ పర్మిషన్ లేకపోయినా సరే ఆయన థియేటర్ దగ్గరికి వచ్చారు. అసలు పోలీసుల మాటలు ఆయన లెక్క చేయలేదు. అలా రావటం వల్లే అక్కడ అభిమానులు ఆ రోజు ఎక్కువగా వచ్చేసి చుట్టుపక్కల నుంచి ఎక్కడెక్కడి నుంచో రావటం వల్ల, అంటే ఆయన వస్తున్నాడని ఇన్ఫర్మేషన్ తెలియటంతో దగ్గర ఎక్కడెక్కడి నుంచో ఉన్న అభిమానులతో వచ్చారు. అలా రావడంలో అందులో ఆ ప్లేస్ ఆ ఏరియా చిన్నదవడం వల్ల ఒక్కసారిగా జనం కిక్కిరిసిపోవడంతో ఆ రోజు థియేటర్లో ఉన్న జనాలకు కూడా ఒక చోట నుంచి ఒక చోటకి వెళ్ళే ప్లేస్ కూడా లేదు. అదే పరిస్థితుల్లో ఈ రేవతి అనే మహిళ వాళ్ళ ఫ్యామిలీ ఆ సినిమాకి రావటం, ఆ తోపులాట జరగటం, ఆ తోపులాటలో ఆ బాబు ఆమె కింద పడిపోవటం, ఊపిరాడక ఆమె చనిపోవటం, వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళినా కూడా అప్పటికే ఆమె చనిపోవడం, ఆ బాబు ప్రాణాపాయ స్థితిలో ఉంటే వెంటిలేటర్ మీద ఐసీయూలో ఉంచారు. దీని అంతటికీ కారణం అల్లు అర్జున్. అతను చెప్పిన మాట వినకపోవటం వల్ల, థియేటర్లో చెప్పినా కూడా ఆయన బయటికి వెళ్ళకపోవడం వల్ల, వీటన్నిటి వల్లే ఇవన్నీ నష్టాలు జరిగినాయని చెప్పి రేవంత్ రెడ్డి గారు చాలా సీరియస్గానే అగ్రెసివ్గానే మాట్లాడారు. అయితే అదే రోజు సాయంత్రం అల్లు అర్జున్ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి, అసలు నాకు ఆ విషయం తెలియదు, ఆమె చనిపోయిన సంగతి నాకు తర్వాత రోజు తెలిసింది, తెలిస్తే నేను ఎందుకు వెళ్ళకుండా ఉంటాను, నాకు అసలు పోలీసులు కూడా ఎవరు వచ్చి నాకు చెప్పలేదు, చెప్తే నేను వెళ్ళకుండా ఎందుకుంటారు, ఇన్ కేస్ నాకు పోలీస్ పర్మిషన్ లేకపోతే నేను వస్తున్నప్పుడు నాకు పోలీసులు కూడా ఎందుకు వాళ్ళని ట్రాఫిక్ని క్లియర్ చేస్తారు, వాళ్ళకి క్లియర్ చేస్తున్నారంటే మాకు పర్మిషన్ ఉందని మేము అనుకున్నాం. మేము థియేటర్లోకి వచ్చాక కూడా మాకు ఈ విషయం తెలిసిన వెంటనే మేము వెంటనే వెళ్ళిపోయాం. అసలు అక్కడ ఉండలేదు, ఏదో జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో వచ్చేసాం, తెలిస్తే మేము అక్కడ ఎందుకుంటామని చెప్పి ఆయన అల్లు అర్జున్ గారు ఆయన పద్ధతిలో ఆయన మాట్లాడుకొచ్చారు. అయితే తర్వాత పోలీసులు కూడా ప్రెస్ మీట్ పెట్టి, లేదు ఆ రోజు తొక్కిసలాట జరిగినప్పుడు వాళ్ళకి సిపిఆర్ చేసి మేమే వాళ్ళ దగ్గరుండి హాస్పిటల్కి తీసుకెళ్ళాం, అప్పటికే ఆమె చనిపోయింది, బాబు పరిస్థితి బాగా విషమంగా ఉంది, మేము మళ్ళీ వెంటనే థియేటర్ దగ్గరికి వచ్చి థియేటర్ యాజమాన్యానికి ఈ విషయం చెప్పి వెంటనే అల్లు అర్జున్ గారిని ఎక్కడి నుంచి వెళ్ళమనండి, ఎందుకంటే పరిస్థితి బాగా సీరియస్గా ఉందని చెప్తే మేము దగ్గర 1 అవర్ బయటే వెయిట్ చేసాం. అలా లోపలికి వెళ్ళిన వాళ్ళు 1 అవర్ కూడా బయటకు రాకపోతే మళ్ళీ మేము లోపలికి వెళ్ళి వాళ్ళకి విషయం ఇలా ఉంది, ఇది పరిస్థితిని మేము ఎక్స్ప్లెయిన్ చేసి మేము ఆయన అక్కడి నుంచి పంపించేలాగా చేసాం అని పోలీస్ వర్షన్లో పోలీసులు చెప్తున్నారు. పోలీసులేమో మేము చెప్పామని వీళ్ళు అంటున్నారు. అల్లు అర్జున్ గారు మాకెవరూ చెప్పలేదు, తెల్లారి నాకు ఈ విషయం తెలిసింది, తెల్లారి ఈ విషయం తెలిసి నేను చాలా బాధపడ్డాను, దాంతో నేను వాళ్ళకి ఇంత అమౌంట్ కూడా ఇస్తానని చెప్పి నేను వాళ్ళ కుటుంబం అన్ని రకాలుగా ఆదుకుంటాను అని నా తరపున మనుషులు కూడా నేను అక్కడికి పంపించానని ఆయన చెప్తున్నారు. అయితే ఇక్కడ జరుగుతుంది ఏంటి, పోలీసులు మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చామంటున్నారు, అల్లు అర్జున్ గారు మేము ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అంటున్నారు. దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చాలా అగ్రెసివ్గా మాట్లాడి సాక్ష్యాధారాలతో సహా అక్కడ చూపించారు. పోలీసులు కూడా ఆయన ఎన్నింటి దాకా ఉన్నారు, ఎన్ని గంటలకు వచ్చారు, ఏ టైం వరకు ఉన్నారు, అసలు అక్కడ ఏం జరిగింది, ఆమె అసలు ఎలా తోపులాటలం కింద పడిపోయింది, ఇవన్నీ A to Z మొత్తం చూపించారు. దీన్ని బట్టి ఇక్కడ జరుగుతుంది ఏంటంటే అల్లు అర్జున్ గారు కొంచెం, అంటే ఆయన తప్పులు లేకపోయినా కూడా ఇప్పుడు వాస్తవం చెప్పాలంటే ఇది ఎవరు కావాలని చేయరు. ఇప్పుడు ఆయన చెప్పినట్టుగా కూడా అది అనుకోకుండా జరిగింది, అది ఒక యాక్సిడెంట్లుగా జరిగింది, కానీ నాకు తెలియదు అనేది మాత్రం అది రాంగ్, అంటే కొంతమంది విశ్లేషకులు చెప్పేది కూడా. ఎందుకంటే ఇప్పుడు అక్కడ అంత ఒక మహిళ చనిపోతే అక్కడ అంత హడావిడిగా ఉన్నప్పుడు అసలు ఆ విషయం తెలియకుండా ఎలా ఉంటుంది, ఈయన తెలిసి కూడా నేను సినిమా మొత్తం చూసిన తర్వాతే వెళ్తాను అని ఈయన చెప్పారు అని పోలీసులు చెప్పడం, ఈయన నాకు అసలు తెలియదు, నాకు అసలు ఏమీ తెలియదు నేను చెప్పడం, ఇవన్నీ కూడా కొంచెం కాంట్రవర్సీగా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు బన్నీ దగ్గర 2.5 hours పైన థియేటర్లో ఉన్నారు, ఆయన బయటికి వెళ్ళమన్నా కూడా వెళ్ళలేదు అని. సో ఇక్కడ అల్లు అర్జున్ గారు అబద్ధం చెప్తున్నారని చాలా వర్గాలు వినిపిస్తున్న టాక్ ఇది. ఏదైనా కానీ ఈ విషయంలో మాత్రం
కొంచెం తప్పని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ విషయం తెలిసినప్పుడు అసలు అక్కడ ఉండకూడదు, వెళ్ళిపోవాలి. అందులో నాకు తెలియదని చెప్పడం కూడా చాలా రాంగ్ పద్ధతి అక్కడ. ఈ విషయం చాలామంది కూడా ఇలాగే అభిప్రాయపడుతున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు లైక్ చేసి షేర్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది, ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. థ్యాంక్ యూ.